హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకైతే సంక్రాంతి మీద వీడియో ఎడిటింగ్ అనేది చేసినా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రివ్యూ చూడండి ఎలా ఉందో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే వీడియో టోటల్గా ప్లే చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ సాంగ్స్ అయితే పోస్ట్ చేసి ఒకసారి అయితే వెళ్ళి రండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఐడి వచ్చేసి డాడీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన ఒక వీడియో చూస్తున్న వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల మెటీరియల్స్ అని కావాలన్నమాట. నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనం వీడియో క్రియేట్ చేసుకోవాలంటే కంపల్సరీ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలి. అది కూడా మీ దగ్గర లేకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రివ్యూలో ఒక వీడియో చూసిన ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకున్న క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూసి మీ ఫోటోస్తో మీరు కూడా ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు ఇట్లా ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీరైతే మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇంటర్ఫేసెస్ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇంకొక సంక్రాంతి శుభాకాంక్షలు అని ఒక ఇమేజ్ పిఎన్జీ అయితే ఇస్తే కింద డిస్క్రిప్షన్లో అది కూడా డౌన్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏదైతే వీడియోలో ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంకొకటి నూతన శుభాకాంక్షలు అని ఒక ఇమేజ్ పిఎన్జీ అయితే ఇస్తే కింద డిస్క్రిప్షన్లో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది వీడియోలో ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసి దీనిపైన అయితే పెట్టేసేయండి. ఇలా అయితే పెట్టేసేయండి. ఒక ఫ్రెండ్స్, ఇలా పెట్టేసి మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. ఫ్రెండ్స్, ఈ రెండింటికి అయితే ఒక యానిమేషన్ అయితే పెట్టుకుందాం. మళ్ళీ ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ రబ్బర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అయితే పెట్టేసేయండి. రబ్బర్ స్టాంప్ అని ఈ ఆప్షన్ పెట్టేసి టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ సెకండ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ పాపప్ యానిమేషన్ అన్న ఫేడ్ యానిమేషన్ అన్న పెట్టేసుకోండి. నేనైతే పాపప్ యానిమేషన్ అయితే పెట్టేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పైన చేసాను. మళ్ళీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక బ్యాక్గ్రౌండ్ వీడియో తీస్తే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ వీడియో తీస్తే అక్కడ డిస్క్రిప్షన్లో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరైతే యాడ్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ దీని అయితే ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన ఒక రెక్టాంగిల్ బాక్స్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ పక్కన ఒక పెద్ద డబ్బా ఉంది, దానిపైన క్లిక్ చేసి టిక్ మార్క్ పైన చేసేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ అనిపిస్తుంది, బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తామంటే లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తే కింద డిస్క్రిప్షన్ అది కూడా డౌన్లోడ్ చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇమేజ్ ఇట్లా కుండ పిఎన్జీ లాగా ఇదైతే ఉంటుంది అనమాట. ఫస్ట్ దీని అయితే వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసి దీని అయితే కొంచెం చిన్న వేసేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా కొంచెం చిన్న వేసేసి ఇక్కడైతే పెట్టేసి మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ టిక్ మార్క్ పైన చేసి మళ్ళీ సేమ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసేసుకుని దీన్ని కూడా రైట్ సైడ్ తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఇక్కడైతే పెట్టేసి మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ టిక్ మార్క్ పైన చేసినాక మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇంకొక కైట్ ఇమేజ్ పిఎన్జీ ఇస్తే కింద డిస్క్రిప్షన్లో ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియోలో ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేసి ఇలా అయితే కొంచెం చిన్న వేసేయండి. ఫస్ట్ చిన్న వేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏమని పెట్టుకుంటారు అంటే ఇక్కడ ఎంటర్ డౌన్ అని పెట్టేసుకోండి. ఎంటర్ అప్ అని పెట్టేసుకోండి. ఎంటర్ స్లైడ్ అప్ అని పెట్టేసుకొని యానిమేషన్ టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసేసుకొని దీన్ని కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా కింద ఇక్కడైతే పెట్టేసేయండి. అలా కొంచెం చిన్న వేసేసి ఇక్కడైతే పెట్టేసి టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫ్రెండ్స్, మళ్ళీ ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ వేసేసుకొని ఇక్కడికైతే తీసుకురండి. ఈ విధంగా రైట్ సైడ్ తీసుకొచ్చి ఈ విధంగా అయితే టర్న్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ పెట్టేసి మళ్ళీ దీన్ని కూడా డూప్లికేట్ చేసేసుకోండి. ఇంకొకసారి డూప్లికేట్ చేసేసుకొని ఇక్కడ కింద అయితే పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. టిక్ మార్క్ పైన చేసినాక మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇంకొక ఎద్దు పిఎన్జీ లాగా ఇస్తే ఫ్రెండ్స్ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే ఫస్ట్ ఏదైతే వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసేసి దీన్ని అయితే ఫస్ట్ మొత్తం చిన్న వేసేసి ఈ విధంగా ఇక్కడైతే పెట్టేసేయండి. ఈ విధంగా ఇక్కడైతే పెట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే పెట్టేసి మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. ఫ్రెండ్స్, ఇంకొకటి షుగర్ కేన్ ఇమేజ్ పిఎన్జీ ఇస్తే కింద డిస్క్రిప్షన్లో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే ఫస్ట్ ఈ వీడియోలో ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి అయితే చిన్న వేసేయండి. కొంచెం చిన్న వేసేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇటు లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టేసేయండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసేసుకొని ఈ విధంగా ఇటు అయితే తీసుకొచ్చి
ఇక్కడ మనకి పైన చూసుకున్నట్టయితే 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో కత్తెర సింబల్, లాస్ట్ ఇక్కడ ఒకటి మొబైల్ ఫోన్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసి ఇందులో మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి దీన్ని అయితే ఇలా అయితే తీసుకురండి. ఇటు కార్నర్లో లెఫ్ట్ కార్నర్లో తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ పైన ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే యానిమేషన్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగా యానిమేషన్ అనేది వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొక కైట్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ దీని వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేసుకోండి. ఫస్ట్ దీనికైతే కిందకి వెళ్ళేసి ఇక్కడ క్రోపింగ్లోకి వెళ్ళేసి దీని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని అయితే ఇలా వేసుకోరండి. ఇది కార్నర్లో అయితే పెట్టేసేయండి కనిపించకుండా. ఇలా అయితే కొంచెం టర్న్ చేసుకొని ఇలా కార్నర్లో పెట్టేసి టోటల్గా లాస్ట్లోకి వచ్చేసేయండి. మీరు 20 సెకండ్స్ కాడికి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కీ యానిమేషన్, ఇక్కడ కీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి దీని అయితే ఇలా తీసుకురండి. ఇలా తీసుకొచ్చి ఇలా పైనకి కిందికి, ఇలా పైనకి కిందికి అయితే వేసేయండి. మనకైతే యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ టిక్ మార్క్ పైన అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మీరు ఏమైనా రాసుకుంటారంటే హ్యాపీ సంక్రాంతి అని రాసేసుకోండి. హ్యాపీ సంక్రాంతి అని రాసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి అని రాసేసుకొని ఒక్క పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దీని అయితే కొంచెం పెద్ద చేసేసి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి. ఇందులో నేనైతే ఎల్లో పెట్టేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేసిన. మళ్ళీ ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ ఇందులో అయితే దొరుకుతాయి. మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నాకు నచ్చిన ఫాంట్ పెట్టేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ దీని ఏం చేస్తారంటే దీని అయితే 5 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేసుకోండి. ఇలా 5 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసేసి దీని ఏం చేస్తారంటే ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా కింద ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. ఓకేనా. ఇలా అయితే పెట్టేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి దీని అయితే ఇలా తీసుకురండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకురండి. ఇలా అయితే తీసుకొచ్చి మళ్ళీ టిక్ మార్క్ పైన ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యానిమేషన్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ దీని అయితే 3 టైమ్స్ అయితే డూప్లికేట్ చేసేసుకోండి. ఇలా 3 టైమ్స్ అయితే డూప్లికేట్ చేసేసుకొని ఇక్కడ మధ్యలో అయితే పెట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకసారి అయితే డూప్లికేట్ చేసేసుకొని ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా మధ్యలో అయితే మీకు నచ్చినట్టు పెట్టేసుకొని దీని అయితే లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు 2 ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి లైట్ గ్రాండ్ లైన్, ఇంకొకటి వచ్చేసి ఫైర్ వర్క్స్. ఈ 2 ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కిందికి వెళ్ళేసి ఇక్కడ గెట్ మోడ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేయండి. ఇందులో లాస్ట్ 2 సెకండ్ వన్ అయితే అప్లై చేసి ఫస్ట్ అయితే వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసి ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు అనేది అక్కడైతే పెట్టేసుకోండి. ఓకేనా. అక్కడ పెట్టేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓలైన్ పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ గ్రాండ్ లైన్ ఒక ఎఫెక్ట్ ఉంది కదా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులో అయితే నేను లాస్ట్ 2 సెకండ్ వన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ దీని అయితే ఇలా పెట్టేసండి. ఇక్కడ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసేసి ఇక్కడైతే పెట్టేసాను. మళ్ళీ టిక్ మార్క్ పైన ఇచ్చేసాను. మళ్ళీ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసాను. మళ్ళీ టిక్ మార్క్ పైన ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఇమేజ్ అన్ని యాడ్ చేసుకొని లేకుండా మీకు నచ్చిన ఇమేజ్ అన్ని యాడ్ చేసుకొని నేనైతే సపోజ్ ఇక్కడ మహేష్ బాబు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటే మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకుండా మీ ఫోటో అయితే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేసి ఇలా అయితే కొంచెం పెద్దగా చేసి ఇక్కడైతే పెట్టేసండి. ఇలా ఈ విధంగా అయితే పెట్టేసాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేసి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మనకు షుగర్ కెన్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే బ్రింగ్ టు ఫ్రంట్ చేసుకోండి. ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ చేసేస్తే మనకైతే యానిమేషన్ అనేది కరెక్ట్ వస్తాయి. ఇప్పుడు మనం ఇమేజ్ యాడ్ చేసుకున్నాం, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ రైట్ పెట్టేసుకోండి, స్లైడ్ లెఫ్ట్ పెట్టేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకైతే వీడియో టోటల్గా కంప్లీట్ అయినట్టే. దీనికి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అని ఇక్కడ చూపిస్తే మీకు నచ్చిన సాంగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ వీడియో మనకు గ్యాలరీకి సేవ్ అవ్వాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ పెట్టేసుకొని ఇక్కడ లోలో ఉన్న కొంచెం మళ్ళీ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఎక్స్పోర్టింగ్ అని పడ్డా ఇక్కడ ఇదైతే ఎప్పుడు కంప్లీట్ అయితే మన వీడియో అనేది ఆటోమేటిక్గా గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.